గ్లోమరులస్ అనేది మనకు అందరికీ మన కిడ్నీలో చిన్న చిన్న అణువులు ఉంటాయండి. అంటే అవి ఫంక్షనల్ యూనిట్స్ అంటామండి. వాటిని నెఫ్రాన్ అంటారు. నెఫ్రాన్లో ఒక భాగం, ఇంపార్టెంట్ భాగం ఈ మన గ్లోమరులస్ అండి. గ్లోమరులస్ అంటే ఏంటంటే అండి, రక్తనాళాలే అది ఒక టఫ్ట్ లాగా ఏర్పడి ఒక గ్లోమరులస్ అనే ఒక ఫంక్షనల్ యూనిట్ లాగా ఏర్పడుతుందండి. సో దీని మెయిన్ ముఖ్యమైన పని ఏంటంటే, మనం తినే ఆహారం కానీ, మనం తినే వాటర్ కానీ, మనం తినే ఇంకేదైతే మనం బాడీలో ఏవైతే తీసుకుంటున్నామో అవన్నిటిని బాడీలో రక్తంలో ఏదైతే ఉంటుందో మనకు పనికిరాని అన్నిటిని ఫిల్టర్ చేసి మన బాడీకి అవసరం లేని పదార్థాలు ఏవైతే ఉంటాయి, యూరియా కానీ, అంటే అవసరం లేని వేస్ట్ మెటీరియల్ యూరియా కానీ, క్రియాటిన్ కానీ, అధిక లవణాలు మన బాడీలో మనం అన్నీ మనకు నచ్చినట్టు తింటూ ఉంటాం. కానీ వీటన్నిటిని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసే ఇంపార్టెంట్ ఆర్గన్ అండి కిడ్నీ అండి. కిడ్నీలో ఏంటి ఆ ఇంపార్టెంట్ ఫంక్షనల్ యూనిట్ అంటే నెఫ్రాన్ అండి. నెఫ్రాన్లో ఏంటిది అది ఇంపార్టెంట్ అంటే గ్లోమరులస్ అండి. సో గ్లోమరులస్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఫిల్టర్ అంటే రక్తనాళాలు ఉంటాయి, దాని మధ్యలో చిన్న చిన్న ఫిల్టర్స్ ఉంటాయండి. దీన్ని గ్లోమరులస్ అంటారు. గ్లోమరులస్ డ్యామేజ్ అయితే పలు రకాల జబ్బులు అండి. మెయిన్గా మనకు గ్లోమరులస్ డ్యామేజ్ అయిపోతే చాలా రకాల జబ్బులు వస్తాయి. ఎందుకు అంటే మన ఫిల్టరింగ్ యూనిట్స్ అవే అండి. సరిగ్గా ఫిల్టర్ చేయకపోవడం వల్లనే బాడీలోని చెత్త విష పదార్థాలన్నీ పేరుకుపోతూ ఉంటాయండి. దానివల్ల ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కొంతమందికి మూత్రంలో ప్రోటీన్లు ఎక్కువ పోతాయి, దాంతో నెఫ్రోటిక్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మూత్రంలో ప్రోటీన్ పోవడం వల్ల మనకు కాళ్ళలో వాపులు రావడం, అలా పలు రకాల జబ్బులండి. మెయిన్ మన కిడ్నీలో ఫంక్షనల్ యూనిట్ ఫిల్టరింగ్ చేసే అవయవం ఏదైతే ఇంపార్టెంట్ యూనిట్ ఉంటుందో దాన్ని గ్లోమరులస్ అంటారండి.